హాయ్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ సెరికల్చర్. మనకి ఈ సెరికల్చర్ అనగా ఏంటి అంటే పట్టు ఉత్పత్తి కోసం పట్టు పురుగుల పెంపకాన్ని ఏమంటాము అంటే సెరికల్చర్ అంటాము. పట్టు అనేటువంటిది విలువైనటువంటి ప్రోటీన్ తంతువులతో ఏర్పడిన కీటకాల యొక్క లార్వా దశల నుండి ఉత్పత్తి చేయబడుతుంది. ఈ ఏవైతే కీటకాలు ఉత్పత్తి చేస్తాయో ఆ కీటకాలను మనం ఏమంటాము అంటే పట్టు పురుగులు అంటారు. ఏవైతే కీటకాలు మనకు పట్టును ఉత్పత్తి చేస్తున్నాయో వాటిని పట్టు పురుగులు అంటారు. 4 జాతుల పట్టు పురుగులను సెరికల్చర్ లోపల ఉపయోగిస్తారు. అవి ఒకటి బాంబిక్స్ మోరీ, దీన్నే మలబారీ పట్టు పురుగు లేదా చైనా పట్టు పురుగు అని అంటారు. రెండవది అట్టాకస్ రెసిని, దీన్ని ఎరి పట్టు పురుగు అంటారు. మూడవది ఆంథిరియా పాపియా, దీన్ని టస్సార్ పట్టు పురుగు అంటారు. నాలుగవది ఆంథిరియా అస్సామియా, దీన్ని మ్యూగా పట్టు పురుగు అంటారు. మనకు ఈ 4 జాతుల పట్టు పురుగులని సెరికల్చర్ లోపల విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. మనకి పట్టు పురుగులు అనేటువంటివి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి మల్బారీ పట్టు పురుగు, రెండవది నాన్ మల్బారీ పట్టు పురుగు. మల్బారీ పట్టు పురుగు, నాన్ మల్బారీ పట్టు పురుగుకి తేడా ఏమిటంటే, ఏవైతే మల్బారీ ఆకులని లేదా మల్బారీ మొక్కలని ఆహారంగా తీసుకుంటాయో వాటిని మనం ఏమంటాము అంటే మల్బారీ పట్టు పురుగులు అంటాము. దీనికి ఉదాహరణ బాంబిక్స్ మోరీ అనేటువంటి పట్టు పురుగు. అలాగే నాన్ మల్బారీ పట్టు పురుగులు అంటే ఏంటి అంటే, మల్బారీ ఆకులను కాకుండా ఇతర ఆకులని ఏవైతే ఆహారంగా తీసుకుంటాయో వాటిని నాన్ మల్బారీ పట్టు పురుగులు అంటారు. వీటికి ఉదాహరణ ఎరి పట్టు పురుగు, టస్సార్ పట్టు పురుగు, మ్యూగా పట్టు పురుగు. ఎరి పట్టు పురుగు అనేటువంటిది ఆముదము ఆకులను ఆహారంగా తీసుకుంటుంది. ఈ టస్సార్ పట్టు పురుగు అనేటువంటిది ఓక్ మరియు అంజీరా ఆకులని ఆహారంగా తీసుకుంటుంది. మ్యూగా పట్టు పురుగు మాచిలస్ ఆకులని ఆహారంగా తీసుకుంటుంది. మనకి పట్టు పురుగులు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి మల్బారీ పట్టు పురుగు, రెండోది నాన్ మల్బారీ పట్టు పురుగు. మల్బారీ పట్టు పురుగు అంటే మల్బారీ ఆకులను ఏవైతే ఆహారంగా తీసుకుంటాయో వాటిని మల్బారీ పట్టు పురుగులు అంటాము. నాన్ మల్బారీ అంటే మల్బారీ ఆకులను కాకుండా మిగతా ఆకులను ఏవైతే ఆహారంగా తీసుకుంటాయో వాటిని నాన్ మల్బారీ పట్టు పురుగులు అంటాము. లైఫ్ సైకిల్ కనుక మనం చూసుకున్నట్టయితే మనకి బాంబిక్స్ మోరీ అనేటువంటి పట్టు పురుగుని పట్టు పరిశ్రమల లోపల ఎక్కువగా ఉపయోగిస్తారు. బాంబిక్స్ మోరీ ఇది నాణ్యమైన పట్టుని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. అలాగే మనకి సంపూర్ణ రూపవిక్రియను ప్రదర్శిస్తూ ఉంటుంది. దీంట్లో మనకి పూర్తిగా 4 దశలలో ఉంటుంది దీని యొక్క జీవిత చరిత్ర అనేటువంటిది. అది ఒకటి గుడ్డు, రెండో దశ లార్వా, 3 ప్యూపా, 4 ప్రౌఢ దశ. దీని యొక్క జీవిత చరిత్ర అనేటువంటిది పూర్తిగా 6 నుండి 8 వారాలలో పూర్తి అవుతుంది. ఫస్ట్ది ఏంటి అంటే గుడ్డు దశ. ఫస్ట్ దశ ఏంటి అంటే గుడ్డు దశ. మనకి ఈ స్త్రీజీవి అనేటువంటిది మల్బారీ ఆకుల యొక్క
ఉపరితలంలో 300 నుండి 500 వరకు గుడ్లను పెడుతుంది. ఈ గుడ్లు అన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి అంటే జిగటగా ఉంటాయి. ఇవి మొదట పసుపు రంగులో ఉండి ఆ తరువాత ఇవి ముదురు రంగులోకి మారతాయి. ఈ స్త్రీజీవి మల్బరీ ఆకుల యొక్క ఉపరితలం లోపల 300 నుండి 500 వరకు గుడ్లను పెడుతుంది. ఈ గుడ్లు జిగటగా ఉంటాయి. ఇవి మొదట పసుపు రంగులో ఉండి తరువాత ముదురు రంగులోకి మారతాయి. నెక్స్ట్ రెండవ దశ లార్వా దశ. మనకి కొన్ని రోజుల తర్వాత ఈ గుడ్ల నుండి మనకి డింబకాలు అనేటువంటివి వెలుపలికి వస్తాయి. ఈ పట్టు చిలుక యొక్క డింబక దశను ఏమంటారు అంటే క్యాటర్ పిల్లర్ అంటారు. క్యాటర్ పిల్లర్ లేదా దీనిని ఏమంటారు అంటే పట్టు పురుగు అంటారు. ఏదైతే గుడ్డు నుండి వెలుపలికి వచ్చిన డింబక దశ ఏదైతే ఉంటుందో దాన్ని పట్టు పురుగు లేదా క్యాటర్ పిల్లర్ అంటారు. కనుక మనం చూసినట్టయితే దీనికి 3 భాగాలు ఉంటుంది. 1 తల, 2 వక్షము, 3 ఉదరము. ఈ వక్షాన్ని ఏమంటాము అంటే ఉరము అంటాం. తల భాగము, ఉర భాగము, ఉదర భాగము ఈ 3 భాగాలు ఉంటాయి. ఈ తల లోపల 6 ఖండితాలు కలిసిపోయి ఉండి కొరికి నమిలే ముఖ భాగాలను కలిగి ఉంటుంది. కొరికి నమిలే రకపు ముఖ భాగాలను కలిగి ఉంటుంది. మనకి ఈ ఉరం భాగం లోపల 3 జతల నిజమైన కాళ్ళను కలిగి 3 ఖండితాలలో ఉంటాయి. ఇక్కడ మనకి థొరాసిక్ లెగ్స్ అని ఉన్నాయి చూడండి. వీటిని 3 జతల నిజమైన కాళ్ళు అంటారు. అలాగే ఉదర భాగం లోపల మనకు 10 జతల ఖండితాలు ఉంటాయి. ఇక్కడ మనకి 3, 4, 5, 6 ఉదర ఖండితాలలో మనకి పొట్టిగా లావుగా కీలితాలు లేనటువంటి కాళ్ళు ఉంటాయి. వీటిని ఏమంటాము అంటే మిథ్యా ఉపాంగాలు అంటాము. మిథ్యా ఉపాంగాలు అంటాము. మనకి ఈ పట్టు పురుగు లోపల 3 భాగాలు ఉంటాయి. తల, ఉరము, ఉదరము అనేటువంటి భాగాలు ఉంటాయి. ఈ తల 6 ఖండితాలతో కలిసి ఉంటుంది. మనకి ఉర భాగం లోపల మనకి 3 జతల నిజమైన కాళ్ళు అనేటువంటివి ఉంటాయి. తర్వాత ఈ ఉదర భాగం లోపల మనకు 10 జతల ఖండితాలు ఉంటాయి. దీని లోపల 3, 4, 5, 6 ఉదర ఖండితాల లోపల ఉదరతలంలో పొట్టిగా లావుగా కీలితాలు లేని కాళ్ళు ఉంటాయి. వీటిని మనము మిథ్యా ఉపాంగాలు అంటాము. అలాగే ఈ ఉదరం పైన 9 జతల స్పైరకిల్స్ 9 జతల స్పైరకిల్స్ లేదా ఆస్టియాలు ఉంటాయి. ఇక్కడ మనము డయాగ్రామ్లో కనుక చూసినట్టయితే ఈ లైన్ పెట్టిన భాగం మనకి కనబడుతుంది కదా. వీటిని ఏమంటాము స్పైరకిల్స్ లేదా ఆస్టియాలు ఉంటాయి. వీటి యొక్క విధి ఏంటి అంటే ఇవి శ్వాసక్రియకి ఉపయోగపడతాయి. 2 లేదా 3 వారాల వరకు ఈ పట్టుపురుగు అనేటువంటిది విపరీతంగా మల్బరీ ఆకులని తింటాయి. మల్బరీ ఆకులని తిన్న తర్వాత 4 సార్లు నిర్మోచనాలను జరుపుతుంది. మనకి మొత్తంగా ఈ లార్వా దశ లోపల 5 దశలు లేదా 5 ఇన్స్టార్లు అనేటువంటివి ఉంటాయి.
మనకు పూర్తిగా 5 దశలు లేదా 5 ఇన్స్టార్లు 1 2 3 4 5 ఈ 5 దశలు అనేటువంటివి ఉంటాయి. మనకి 4వ ఇన్స్టార్ లోపల ఒక జత సిల్క్ గ్లాండ్స్ అనేటువంటివి అభివృద్ధి చెందుతాయి. వీటిని మనము సిల్క్ గ్రంథులు అంటాము. ఈ 4వ ఇన్స్టార్ లోపల మనకు ఒక జత సిల్క్ గ్రంథులు అనేటువంటివి అభివృద్ధి చెందుతాయి. ఇక్కడ వీటిలో ఉండేటువంటి లాలాజల గ్రంథులు ఏవైతే ఉంటాయో లాలాజల గ్రంథులు అనేటువంటివి వీటి లోపల పట్టు గ్రంథులుగా మారుతాయి. ఈ లాలాజల గ్రంథులు ఏవైతే ఉంటాయో ఈ లాలాజల గ్రంథులు అనేటువంటివి పట్టు గ్రంథులుగా మారుతాయి. ఈ గ్రంథులు ఉత్పత్తి చేసేటువంటి పట్టు పదార్థము గూడు నిర్మించడానికి ఉపయోగపడుతుంది. మనకి ఈ లార్వా దశ అనేటువంటిది 20 నుండి 24 రోజులలో ఉంటుంది. నెక్స్ట్ ప్యూపా దశ. మనకి తొలి డింబక దశ లోపల మనకి 60 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. పూర్తిగా ఎదిగిన తర్వాత ఇది 7.5 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. తొలి డింబకానికి వేటిని తినిపిస్తారు అంటే లేత ఆకులని ఆహారంగా తినిపిస్తారు. బాగా ఎదిగిన డింబకాలకు పెద్ద ఆకులను ముక్కలుగా చేసి పెడతారు. ఆ తర్వాత డింబకం పూర్తిగా పెరిగిన తర్వాత ఆహారం తీసుకోవడం అనేటువంటిది పూర్తిగా ఆపివేస్తాయి. పట్టు గ్రంథులు పట్టు స్రావాన్ని ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తాయి. ఎప్పుడైతే డింబకం అనేటువంటిది పూర్తిగా పెరుగుతుందో అప్పుడు అది ఆహారం తీసుకోవడాన్ని ఆపివేసి పట్టు స్రావాన్ని ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తాయి. ఈ స్రావం అనేటువంటిది అదరం మీద ఉన్నటువంటి స్పిన్నరేట్ అనే చిన్న రంధ్రం ద్వారా బయటకు వస్తుంది. ఈ పట్టుపురుగు యొక్క స్పిన్నరేట్ అనేటువంటి రంధ్రం ద్వారా ఇది బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఈ స్రావం అనేటువంటిది ఘనీభవనం చెంది సిల్క్ దారంగా మారుతుంది. ఈ దారం అనేటువంటిది డింబకం చుట్టూ గూడులా ఏర్పడుతుంది. ఈ విధంగా పూర్తిగా సిల్క్ దారాలు కప్పబడిన దశను ఏమంటారు అంటే పట్టుగూడు లేదా కోకూన్ అంటారు. పట్టుగూడు లేదా కోకూన్ అని పిలుస్తారు. మనకి ఒక్కొక్క గూడు దాదాపు 1000 నుండి 1200 మీటర్ల పట్టుదారంతో ఏర్పడుతుంది. ఈ కోకూన్ లోపల మనకు ఏదైతే డింబకం రూప విక్రియను జరుపుతుందో ఆ ప్యూపా దశను ఏమంటారు అంటే క్రైసాలిస్ అంటారు. ఈ కోకూన్ లోపల ఏదైతే డింబకం రూప విక్రియను జరుపుతుందో దాన్ని క్రైసాలిస్ అంటారు. ఇక్కడ ఈ దశ లోపల ఎటువంటి ఆహార సేకరణ అనేటువంటిది ఉండదు. దీనిలో ఈ డింబక లక్షణాలన్నీ కూడా కోల్పోయి క్రమంగా ఏమవుతుంది అంటే ఇది ప్రౌఢజీవిగా రూపాంతరం చెందుతుంది. మనకి ఈ కోకూన్ అనేటువంటిది 2 నుంచి 3 రోజుల్లో ఏర్పడుతుంది. ప్యూపా దశ అనేటువంటిది పూర్తిగా 10 నుండి 12 రోజులు ఉంటుంది. ఈ కాలం లోపల ఈ ప్యూపా రూప విక్రియ జరుపుకొని ఇమాగో లేదా ప్రౌఢ దశకు చేరుతుంది.
నెక్స్ట్ ప్రౌఢ దశ. మనకి ఇక్కడ ఇమాగో కాకునేజ్ అనే ఎంజైమ్ను స్రవిస్తూ దానిలో సిల్క్ తంతువులను కరిగిస్తూ గూడు కుడ్యానికి రంధ్రం చేసి దానిలో ఉన్నటువంటి సిల్క్ తంతువులను కరిగిస్తూ రెక్కలు ఉన్నటువంటి ప్రౌఢజీవి బయటకు వస్తుంది. ఈ ప్రౌఢ పట్టుచిలుకకు 2 జతల రెక్కలు, 3 జతల కాళ్ళు ఉంటాయి. అలాగే పట్టుగూడు నుండి ఆడ మగ కీటకాలు వెలుపలికి వస్తాయి. గూడు నుండి వెలుపలికి వచ్చిన తర్వాత ఇవి సంపర్కాన్ని జరిపి పురుషజీవి చనిపోతుంది. ఈ స్త్రీజీవి 2 నుండి 3 రోజులలో గుడ్లను ఉత్పత్తి చేసి ఇది కూడా చనిపోతుంది. గుడ్ల నుండి మనకి 10 రోజులలో మళ్ళీ ఈ లార్వా దశలు అనేటువంటివి వెలువడతాయి. మళ్ళీ ఇక్కడ నుండి జీవిత చరిత్ర అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఆర్థిక ప్రాముఖ్యత. మనము ఈ పట్టు పురుగులను దేనికోసం పెంచుతామండి? పట్టు కోసం. ఈ పట్టు పురుగులను పెంచేది కేవలము పట్టు కోసం మాత్రమే. వీటిని మనము ముఖ్యంగా ఎక్కడ తయారు చేస్తాము అంటే పరిశ్రమలలో మనము ఈ పట్టును తయారు చేయడం జరుగుతుంది. దానికి కావలసినవి ఏంటి అంటే 1 మల్బరీ ఆకుల పెంపకము, 2 పట్టు పురుగుల పెంపకము, 3 పట్టు గూళ్ళ నుండి పట్టు తీయడము. 1 మల్బరీ ఆకులను పెంచడం. మనకి ఈ పట్టు పురుగుల యొక్క ప్రధాన ఆహారం ఏంటి అంటే మల్బరీ ఆకులు. మనము ఇక్కడ ముఖ్యంగా దేన్ని ఎక్కువగా పెంచుతామండి? బాంబిక్స్ మోరీ అనేటువంటి పట్టు పురుగును పెంచుతాం. కాబట్టి మనకి ఈ మల్బరీ ఆకులు అనేటువంటివి అత్యంత ప్రధానమైనటువంటి ఆహారం. ఇక్కడ ఎత్తు ఎక్కువగా ఉన్న మొక్కలు ఏవైతే ఉంటాయో వాటిని కొమ్మలను కత్తిరించి వాడతారు. ఈ విధంగా ఈ కొమ్మలను కత్తిరించి వాడడాన్ని ఏమంటారు అంటే ప్రూనింగ్ అంటారు. నెక్స్ట్ 2 పట్టు పురుగుల పెంపకం. మనకు నాణ్యమైన అండాలను సెరికల్చర్ విభాగం నుండి సేకరించి ఈ అండాల నుండి విడుదలైన లార్వాలను పెంపక ట్రేలలో ఉంచి వాటికి లేతగా ఉన్నటువంటి ఆకులను సేకరిస్తారు. మనకి ఫస్ట్ ఇన్స్టాలిన్ ఎక్కువ తీసుకుంటుందండి, లేత ఆకులని ఎక్కువగా ఆహారంగా తీసుకుంటుంది. కాబట్టి దీనికి 3 నుండి 6 సార్లు ఈ లేత ఆకులను ఆహారంగా తినిపిస్తారు. అలాగే 4వ ఇన్స్టార్ నుండి ముదిరిన పెద్ద ఆకులను మనము ఆహారంగా ఇస్తాం.
మొదటి ఇన్స్టార్, సెకండ్ ఇన్స్టార్, థర్డ్ ఇన్స్టార్ వరకు కూడా మనము లేత ఆకులని ఆహారంగా ఇస్తాము. ఈ 4వ ఇన్స్టార్ నుండి మనము ముదిరిన ఆకులని ఆహారంగా ఇస్తాము. వయసు పెరిగే కొద్దీ ఆకులను తీసుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది. చివరి లార్వా దశ తర్వాత బాగా ఎదిగిన లార్వాలను ట్రేల నుండి చంద్రికలలోకి మారుస్తారు. బాగా ఎదిగిన తర్వాత లార్వాలను ట్రేల నుండి ఈ చంద్రికలలోకి మారుస్తారు. ఈ చంద్రికల లోపల అవి కొకూన్గా మారుతాయి. ఎప్పుడైతే మనము చంద్రికలలోకి మారుస్తామో ఇవి కొకూన్లుగా మారుతాయి. ఇక్కడ ఈ కొకూన్లని ఏం చేస్తారు అంటే మార్కెట్లకి తరలిస్తారు. నెక్స్ట్ పట్టుదారపు రీలింగ్. మూడోది మనము ఈ పట్టు గూళ్ళ నుండి పట్టు తీయడం, ఈ ప్రాసెస్ని ఏమంటాము అంటే పట్టు దారపు రీలింగ్. మనకు ఒక వారం రోజుల వయసు ఉన్నటువంటి పట్టుగూడు నుండి అవిచ్ఛిన్నమైనటువంటి పట్టుదారాన్ని తీయవచ్చు. ఈ పట్టుగూడు ఏర్పడిన 10 రోజులకు వీటిని ఏం చేయాలి అంటే వేడి నీటి లోపల ముంచి పట్టుగూడులో ఉన్నటువంటి ప్యూపాను చంపేస్తారు. ఈ పద్ధతిని ఏమంటారు అంటే స్టీఫ్లింగ్ అంటారు. అంటే మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే 10 రోజుల వయసు ఉన్నటువంటి ఈ పట్టుగూళ్ళను వేడి నీటిలో ముంచి ఈ పట్టుగూడులో ఉండేటువంటి ప్యూపా దశను చంపేస్తారు. చంపేసి దాని నుండి పట్టు దారాన్ని తీస్తారు. ఈ విధంగా తీయడాన్ని ఏమంటారు అంటే స్టీఫ్లింగ్ అంటారు. అలాగే కొన్ని గూళ్ళకు ప్యూపా దశ వచ్చేంత వరకు కూడా ఎదగనిస్తారు. అలాగే కొన్ని జీవులని ప్రౌఢ దశ వచ్చే వరకు కూడా అభివృద్ధి చెందాలా చేస్తారు. ఈ ప్యూపా దశ కానీ ప్రౌఢ దశ వరకు కానీ అవి అభివృద్ధి చెందే వరకు ఉంచారు అంటే వాటిని ఏమంటారు అంటే విత్తనాలు అంటారు. ఏవైతే గూళ్ళను ప్యూపా దశ వరకు ప్రౌఢ దశ వరకు అభివృద్ధి చెందనిస్తారో ఆ గూళ్ళను విత్తనాలు అని అంటారు. మనకు స్టీఫ్లింగ్ చేసిన తర్వాత ఈ కొకూన్లను ఎండలో ఆరనిస్తారు. ఎండలో ఆరిన తర్వాత మళ్ళీ గోరువెచ్చని నీటి లోపల ఉంచుతారు. దీనివల్ల ఏమవుతుంది అంటే దీనిలో ఉండేటువంటి సెరిన్, గోరువెచ్చని నీళ్ళలో ఉండేటువంటి సెరిన్ కరిగి పట్టుదారం మృదువుగా మారిపోతుంది. 4 లేదా 5 కొకూన్లను రీలింగ్ యంత్రాలలో ఉంచుతారు. ఈ రీలింగ్ యంత్రాలలో ఉంచి పట్టు దారాన్ని లాగుతారు. ఈ విధంగా పట్టు దారాన్ని లాగడాన్ని ఏమంటారు అంటే రీలింగ్ అంటారు. మనకు ఇక్కడ 1 kg పట్టును ఉత్పత్తి చేయడానికి దాదాపు 50 నుండి 60,000 పట్టుగూళ్ళు అనేటువంటివి అవసరమవుతాయి. 1 kg పట్టును ఉత్పత్తి చేయడానికి 50 నుండి 60,000 పట్టుగూళ్ళు అవసరమవుతాయి. ఒక పట్టుగూడు నికర బరువు ఎంత ఉంటుంది అంటే 1.5 నుండి 2 గ్రాముల బరువు ఉంటుంది. ఈ విధంగా తయారు చేసినటువంటి దారానికి రంగులు అద్ది వస్త్ర పరిశ్రమల లోపల
ఉపయోగిస్తారు. పట్టు పరిశ్రమ మొదట చైనాలో ప్రారంభమైంది. ఇప్పటికీ కూడా చైనా పట్టు ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. మన భారతదేశం లోపల ఇది కర్ణాటక రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. పట్టు ఉత్పత్తిలో కర్ణాటక రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. పట్టు పరిశ్రమ వల్ల లాభాలు ఏంటి అంటే, ఒకటి, ఉపాధి అవకాశాలు పెంచవచ్చు. విదేశీ మారక ద్రవ్యాన్ని మనము ఆర్జించవచ్చు. ఈ పట్టు పురుగుల పెంపకాన్ని చేయడానికి ఎక్కువ పెట్టుబడి అనేటువంటిది అవసరం ఉండదు. ఇది చిన్న కుటీర పరిశ్రమగా కూడా దీనిని ప్రారంభించవచ్చు. అలాగే ఎండిపోయిన తర్వాత ఈ ప్యూపాలను ఎరువుగా ఉపయోగించవచ్చు. అలాగే ఈ ప్యూపాలను చేపలు మరియు కోళ్ళ పరిశ్రమలలో ఆహారంగా కూడా ఉపయోగించవచ్చు. ఇది సెరికల్చర్ గురించి. థ్యాంక్ యూ.